మనం ఈరోజు మెట్పల్లి మండలం మెట్ల చిట్రాపూర్ గ్రామానికి రావడం జరిగింది. రాజారపు భూమేశ్వర్ తను ఒక సేంద్రియ వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శ రైతుగా రాష్ట్రంలో పేరెన్నికగన్నారు. 2013 ప్రాంతంలో కూడా ఆయన అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆదర్శ రైతు పురస్కారాన్ని, ఉగాది పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఈరోజు ఆయన సేంద్రియ వ్యవసాయంలో కష్టాలేంటి, నష్టాలేంటి, తను ఏ విధంగా సక్సెస్ అయ్యాడు, విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకునేటందుకు ఈరోజు మనం మెట్పల్లి మండలం మెట్ల చింతాపూర్ రాజారపు భూమేశ్వర్ గారిని కలవడానికి రావడం జరిగింది. అన్నగారు నమస్తే. ఇప్పుడు మీరు దాదాపు 15 సంవత్సరాలుగా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నట్లుగా వార్తలు ఉన్నాయి. ఈ సేంద్రియ వ్యవసాయంలో పద్ధతి చాలా వరకు మనం బయట రైతులు కానీ వాళ్ళు కానీ అనుకునే పద్ధతి ఏంటంటే సేంద్రియ వ్యవసాయంలో లాభాలు తక్కువగా ఉంటాయి, ఖర్చు ఎక్కువగా వస్తుంది, దానికి పెద్దగా ప్రయోజనం లేదు. అసలే వ్యవసాయము నానాటికి దిగజారుతున్న పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం వైపు ఎందుకు మళ్ళాలి అనే ఆలోచన చాలామంది రైతుల్లో ఉన్నది. కానీ మీరు నిరాటంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇదే వ్యవసాయం చేస్తూ లాభాలను ఎలా గడిస్తున్నారు? అంటే మీ యొక్క అనుభవాలను మిగతా రైతులకు చెప్పడం ద్వారా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు వహించాలి, దానికి ఉన్న కష్ట నష్టాలు ఏంటి, అనుభవాలు ఏంటి, ఈరోజు మా జనం గొంతుతో పంచుకోవాలని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది. తప్పకుండా మీ జనం గొంతుకు నేను తప్పకుండా నా వ్యవసాయాన్ని వివరిస్తాను. నేను 2013 నుంచి సేంద్రియ వ్యవసాయం వరకు మారడం జరిగింది. ఎందుకంటే భూమిని మానవులే నాశనం చేస్తున్నారు కాబట్టి ఆ భూమిని మన యొక్క కొడుకులకు కూడా ఒక బంగారం ఇవ్వకుండా అని బంగారం అసలు భూమి ఇవ్వడమే నా ఆలోచన వచ్చి నేను కొన్ని మీటింగ్లకు కూడా పోతుంటే కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ యూనివర్సిటీకి పోతే ప్రతి వాళ్ళు అట్లా సేంద్రియ వ్యవసాయం చేస్తే బాగుంటుండే, సేంద్రియ వ్యవసాయం చేస్తే బాగుంటుంటే నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఒక ఆవుని కొనుగోలు చేసుకున్నాను. ఓకే. ఎందుకంటే మనకు ఈ సేంద్రియం కావాలంటే కంపల్సరీ ఆవు అవసరం. ఈ రైతులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆవులు కానీ ఎడ్లు కానీ ఇవి కనుమరుగైపోతున్నాయి. చాలా వరకు రైతులు ఏం చేస్తున్నారంటే పెంట లారీలు కొనుక్కుంటా, కోడి పెంట కొనుక్కుంటా వేస్తున్నారు. అది కూడా ఖర్చే కదా. ఎందుకంటే వ్యవసాయం అనేది పాత పద్ధతిలో వేస్తే మన డబ్బులు మన దగ్గరనే ఉండాలా, ఇతరులకు పోయేదా కాకుండా నేను ఈ నిర్ణయించుకొని ఆవులు, అంతకుముందు మాకు ఎడ్లుని తీసేసి ఆవులు కొనుక్కోవడం జరిగింది. ఈ ఒక్క ఆవుతో నాకు 10 ఆవులు అయినాయి. నేను ప్రతిరోజు ఆవు మూత్రము, ఆవు పేడ నేను సెలెక్ట్ చేసుకొని రోజు డైలీ మనకు కావాల్సింది ఉంచుకొని కడమది డ్రమ్ములో నింపుకుంటా. కాబట్టి ఫస్ట్ నేను ఈ సేంద్రియ వ్యవసాయం చేసుడు ఫస్ట్ అరెకరంతోనే చేసిన. ఎందుకంటే మొత్తం చేస్తే నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక అరెకరము తీసుకొని దాన్ని డెమో చేసిన. డెమో చేస్తే ఆ అరెకరము ఒక సంవత్సరము ఒక 3-4 బస్తాలు వెళ్ళినాయి అరెకరంలో వడ్లు. నెక్స్ట్ మళ్ళీ ఒక 10 బస్తాలు వెళ్ళినాయి. 3వ సంవత్సరము ఒక 15-20 బస్తాల దాకా వెళ్ళినాయి. అయినా నేను ఆ వడ్లని బియ్యం బట్టి చమ్మితే ఒక అరెకరంలో ఎన్ని డబ్బులు వస్తాయో మళ్ళీ నాకు అవే వచ్చినాయి. మామూలు రైతులు అరెకరంలో ఎన్ని అడ్లు పండిస్తే డబ్బులు వస్తాయో నేను బియ్యం అమ్మితే కూడా నాకు అదే డబ్బులు వచ్చినాయి. నేను ఈ బియ్యంతోనే కొంచెం ముందుకు సాగడం జరిగింది. ఎందుకంటే సేంద్రియం అనే వ్యవసాయం మీదనే ప్రతి ఒక్క మన ప్రజలు కూడా మరుతుండ్రు. ఎందుకంటే ఈ యూరియా వల్ల, అడుగు మందు, ఈ క్రిమికార మందుల వల్ల ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి మనకు డబ్బులు ఇచ్చేందుకు రెడీ ఉన్నారు జనం, పండించే వాళ్ళు లేరు సేంద్రియం. కాబట్టి నేను ఈ దృష్టిలో పెట్టుకొని నేను సమీకృత వ్యవసాయాన్ని మళ్ళీ స్టెప్ వేసిన. సేంద్రియ వ్యవసాయంతో సమీకృత వ్యవసాయం అంటే, ఈ సమీకృత వ్యవసాయం అంటే రైతుకు 12 నెలల పాటు పని ఉండాలి, సంవత్సరం పడి ఉండాలా, సంవత్సరం నెలకు ఆదాయం ఉండాలి. ఈ ఆవు పాలు పొద్దున మనకేం పని ఉంటుంది రైతుకు, ఒక 2 గంటల లోపల పాలు అమ్ముకోవచ్చు, 500 రూపాయలు వస్తాయి రోజు పొద్దున. దీన్ని ఎంచుకున్నా ఫస్ట్, పాల ద్వారా 500 రూపాయలు చొప్పున. ఇది ఎందుకంటే మనం వరి, మొక్కజొన్న పంట వండినాక 3 నెలలకు 4 నెలలకు మొక్కజొన్న పైసలు వస్తాయి, 1 నెల డబ్బులు ఉంటాయి. వరి 6 నెలల రూపాయలు వస్తుంది. ఇది కూడా ఒక 12 నెలలే డబ్బులు ఉంటాయి రైతుల తట. మళ్ళీ మిగతా టైంలో డబ్బులు రావుగా, స్టాప్ ఆడిపోతుంది, పని లేదు, పని చేస్తే పైసలు వస్తాయి. ఈ వరేసిరి అమ్ముకుండ్రి, సప్లై అమ్ముకుండ్రి, అది కాదు. దానికి మించి రోజు ఆదాయం రావాలా. దాన్ని
ఈ పాల ఉత్పత్తి చేయడం జరిగిన తర్వాత మళ్ళీ దేశకోళ్ళ ఫాము ఇక ఇళ్ళ డబ్బులు ఇళ్ళనే పెడుతున్నా నేను. ఇంక నేను ఈ సంపాదించడం పక్కకెట్టేసిన. ఒక తర్వాత స్టెప్ బై స్టెప్ కోళ్ళ ఫారము, ఫిష్ ఫాము. ఇవి ఏంటంటే రైతుకు ఖర్చు. ఇప్పుడు ఒక 10 మంది కూలీలు కావాలంటే ఒక 5,000 రూపాయలు కావాలా. 5,000 రూపాయలు మళ్ళీ మనం పంట పండించిన వాళ్ళకే లేయాలి. అది కాకుండా నికర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ చేపల చెరువు, కోళ్ళ ఫాము, కూరగాయలు వేస్తుంటే ఇలా ఈ పోయిన సంవత్సరం కూరగాయలు కూడా ఉండే, ఇక కష్టమవుతుందని వదిలిపెట్టేసాం. ఇలాంటి సంస్కృత వ్యవసాయం చేయడం వల్ల ప్రతి ఒక్క రైతు ఒక దేశానికి ఉపయోగపడే పని చేస్తుండే కాబట్టి ఒక చేయి చాపకుండా ఇవాళ యూరియా కోసం ఎంతోమంది రైతులు ఆరాట పడుతుళ్ళు, లైన్లు పడుతుళ్ళు. అది కాకుండా మన పేడతోని తయారు చేసుకున్న ఎరువులు మనమే చేసుకుంటూ ఇప్పుడు ఏది పురుగు వచ్చిందంటే నేను ఇలా చేపలు ఎన్ని వేసారు మీరు? ఇలా 2,000 చేపలు వేసిన. 2,000 వేయినా కానీ ఒక 1000 ఉంటాయి. ఏం చేపలు? కొర్రమీను. ఇప్పుడు ఇలా దీని చుట్టూ కొబ్బరి చెట్లు పెట్టారు కదా, అంటే ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెట్లు పెట్టి? అది 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు. ఇది 4 సంవత్సరాలు అవుతుంది. ఇది 4 సంవత్సరాలు. చుట్టూ దాదాపు ఒక 50 కొబ్బరి చెట్లు పెట్టినట్టున్నారు. ఒక 20 పెట్టినా. 20 పెట్టిరా? అంటే తిరువలు కరెంట్ వాళ్ళు కొట్టేసి అక్కడ పళ్ళ చెట్లు కూడా అన్ని ఉన్నట్టున్నాయి కదా దాదాపు. దాదాపు బొప్పాయి ఉండేది. అంటే చెప్తున్నా బొప్పాయి ఉంటుంది. బొప్పాయి మాకు సంబంధించిన కూరగాయలు కూడా పెట్టేసినాం. పొలం ఎన్ని ఎకరాలు అయి ఉంటుంది? ఇది అంతా అక్కడ 4 ఎకరాల పొలం ఉంటుంది, సేంద్రియమే. పొలం ఎన్ని? 4 ఎకరాలు. ఒకసారి చూద్దాం రండి. ఎన్ని ఆవులు చేస్తున్నా? ఎన్ని ఆవులు? 10 ఉంటే ఒక 5 దానం ఇచ్చేసాం. దానం ఇచ్చారా? అంటే 10 ఉండే. ఇప్పుడు 5 ఉంచుకుంటా. అంటే ఇప్పుడు ఈ 10 ఆవులు అంటే పాలు కూడా ఇస్తాయా? పాలు ఇస్తాయి. ఇప్పుడు 2 100 రూపాయలు. అంటే దీంట్లో సేంద్రియ ఎరువు ఎట్లా తయారు చేస్తారు ఆవులతోటి? ఫామ్ ఉంది, వర్మి కంపోస్ట్ షెడ్ ఉంది మాకు. అవును. ఈ చెత్త మొత్తం అలా ఒక పెట్టినాడేమో అవే మనకు పొలానికి ఇవ్వాలంటే జీవామృతం అనేది ఇలా తయారు చేసుకుంటాం అన్నట్టు డ్రమ్ముల. ఏది ట్యాంకులా? ఈ ట్యాంకులలో. ఈ ట్యాంకులో జీవామృతం తయారు చేస్తాము. బెల్లము, మూత్రము, పేడేసి తయారు చేస్తే ఈ బోర్ నీళ్ళు ఈ నీళ్ళు మిక్స్ అయిపోతాయి అన్నట్టు, పొలానికి వెళ్ళిపోతాయి. ఆడ బోరు వస్తుంది, అందులోకి వెళ్ళి జీవామృతం వెళ్ళిపోతాయి. ఇప్పుడు జీవామృతం తయారు చేయాలంటే మనకు ఆవులు ఏవైనా ఏం కాదు కదా? దేశవాళీ ఆవే కావాలా? ఓన్లీ దేశవాళీ ఆవు పేడ, మూత్రం. దేశవాళీ ఆవు, దేశవాళీ పేడ, ఆవు పేడ, వాటి మూత్రం. వేరే మన జెర్సీ అవి స్మెల్ వస్తుంది, బాగా పనిచేయదు. దేశవాళీ ఆవు పేడల ఇప్పుడు ముందు పొలం అన్నారు కదా, ఇదేనా? ఇదే పొలం టోటల్. బయటకు వెళ్ళచ్చు, మనం బయటకు వెళ్ళి తీయచ్చు. ఈ వేరే రైతన్లో ఇవి అసలు కనేపి అంతే. ఎంత పేడ నీకు. అదే వాటర్తో పాటు వస్తుంది ఈ జీవామృతం లాగా. ఇది అంటే డైరెక్ట్ పొలంలోకి ఇట్లా ఈడ పోసి ఇట్లా పంపిస్తారా? ఈ పైప్ ఇటు పెడతా, ఈ రిగ్గు వాటరు ఇళ్ళకెళ్ళి జీవామృతం. మనకు ఏ మడికి కావాలంటే ఆ మడికి. దీనికి ఎకరానికి ఒక్కొక్క డ్రమ్. అది ఎకరానికి ఒక్కొక్కటి చల్లడమా? వాటి ఏడిచి వాటర్తో వెళ్ళిపోడే. ఏం కాదు. ఇంట్లోనే వాటర్ పోతుంది, లిక్విడే ఇలా వెళ్ళిపోతే నీళ్ళలో కలిసేసి మొత్తం పొలంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదా మీరు అన్న ఇంత ముందు సేంద్రియ కనిపించేది ఇది. ఇది ఎన్ని ఎకరాలు? ఇది 4 ఎకరాలు. ఇప్పుడు మీరు 4 ఎకరాలు సేంద్రియ వ్యవసాయం వరి. ఇక మొక్కజొన్న అది మామూలుగా వండి. ఇక్కడ మొక్కజొన్న సేంద్రియ వ్యవసాయంలో వరి అంటే ఫస్ట్ మీరు అంటే దున్నడానికి ఏమన్నా వేరే ఇంకేమన్నా చేస్తారా? వర్మి కంపోస్ట్ చేస్తాం. వర్మి కంపోస్ట్ పొలం నాటేయడానికి ముందు వర్మి కంపోస్ట్. మళ్ళీ యూరియాకి బదులు మళ్ళీ వర్మి కంపోస్ట్ చేస్తాం. యూరియా చల్లము. అంటే ఒక ఎకరానికి వర్మి కంపోస్ట్ బస్తాలు ఎన్ని చల్లుతారు? 5 బస్తాలు చల్లుతాం. 5 బస్తాలు అంటే 250 కిలోలు. అంటే ఒక్కొక్క బస్తా 50 కిలోలు. అది మన దగ్గర ఉంటుంది కాబట్టి కొనుక్కరాము కాబట్టి ఎక్కువనే వెళ్తాం. అంటే కొనే వాళ్ళకు కూడా అయితే 250 కిలోలు ఒకసారి ఒక ఎకరానికి. ఇట్లా తర్వాత నాటేస్తారా? నాటేసిన తర్వాత మళ్ళీ నెలకి మళ్ళీ వెళ్తాం. మళ్ళీ అదే వర్మి కంపోస్ట్ అదే పొలంలో. ఎంత అప్పుడే ఎకరానికి ఎంత చల్లుతారు? అప్పుడు మళ్ళీ 2 బ్యాగులు తక్కువ చేస్తాం. 2 బ్యాగులు తక్కువ అంటే మినిమం 1 క్వింటల్నర. మళ్ళీ ఎకరానికి క్వింటల్నర చొప్పున. ఇదేమో 15 రోజులకు పరి మళ్ళీ ఇది ఇస్తాం కదా మందులు. ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక డ్రమ్ము 200 లీటర్లు ఒక ఎకరానికి. ఒక ఎకరానికి 200 లీటర్ల జీవామృతం. ఇప్పుడు ఈ వర్మి కంపోస్ట్ అనేది ఎన్ని రోజులు మళ్ళీ చల్లుతారా? 2 సార్లు? 3 దప్పాలుగా మొత్తం కోతకచ్చలో 3 మట్ల.
కోతకు వచ్చేలోపు 3 సార్లు 3 సార్లు యూరియా కానీ డిఏపి కానీ ఏమి వాడాలి? ఒకసారి పిలకల సమయంలో ఒకసారి, తర్వాత చిరుపుట్ట దశలో ఒకసారి వర్మి కంపోస్ట్. అంతే. ఈ యూరియా డిఏపిలు అవి ఏం లేవు. ఏమన్నా స్ప్రేలు అంటే నీమాస్త్రం కానీ అవి మేము తయారు చేస్తాం ఆపాకుతో. మన ఇంట్లో ఈ ఆయుర్వేదం అందులో కూడా ఈ మూత్రమే కలుపుడు. ఇవే కెమికల్స్ ఏమి అంటే మోనోకోటాబా లేదు. ఇవంతా చేసింది మళ్ళీ గాడికి వస్తుంది. సున్నా ఇలా ఏముండదు, దగ్గర రాని. ఓకే, 100% ఇది సేంద్రియ వ్యవసాయం. అంటే దిగుబడి వస్తుందా మరి మీకు? ఇప్పుడు చాలా వస్తుంది. సేమ్ మామూలు ఫర్టిలైజర్ వాడితే ఏ రకం వస్తుందో ఇప్పుడు కూడా అదే రకం వస్తుంది. ఇప్పుడు మనం ఈ రకం చేస్తే అంటే ఇప్పుడు మీరు ఎందాక అన్నారు కదా, మొదట్లో ఎట్లుంది దీని అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వస్తుంది? ఆయన ఒక సంవత్సరం చేసి మళ్ళీ ఏడిగా కష్టపోతాడు, నష్టం వచ్చిందని చెప్పేసి బంద్ చేస్తారు, గడ్డి పడుతుంది. అంటే మనం దానికి రైతు ఏ విధంగా సెట్ అయి ఉండాలి? దీనికి 3 సంవత్సరాల దాకా మనము దీనికి డబ్బులు తీసుకునేందుకు ఆశపడదు రైతు. 3 సంవత్సరాల దాకా తర్వాత మనం సెట్ అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత ఇన్ని రోజులు ఫర్టిలైజర్ తిన్నది కదా ఈ భూమి, అవును, దాన్ని వదిలిపెట్టడానికి 3 సంవత్సరాలు పడుతుంది. దాన్ని వదిలిపెట్టడానికి. ఓకే, అట్లా సేమ్ దిగుబడి వస్తుంది. అప్పుడు ధర కూడా మనకు ఇప్పుడు ఈ రకంగా రైస్కు వస్తుంది, 7,000 క్వింటల్ వస్తుంది. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం ద్వారా పండినాయి అంటే కూడా మార్కెట్లో రేటు ఎక్కువనే ఉంటుంది దాదాపు. ఇప్పుడు ఇది ఏమి సన్న రకం అంటే ఏమి ఇత్తనం వేసారు మీరు? ఇలా ఇది గోదావరి అంటే మామూలుగా అందరూ మార్కెట్లలో దొడ్డు రకం వేస్తారు, అన్ని పొలాల్లో వేసే రకమే కదా? కాదు, ఇది సన్న రకం. సేంద్రియ వ్యవసాయం కోసం అంటే ఈ రకంగా కూడా డౌట్, అంటే సేంద్రియ వ్యవసాయం చేయడానికి కూడా వరి విత్తనాలలో రకాలు కూడా ఉంటాయి? ఉంటాయి. అందరూ ఈ దేశవాళీ రకాలు ఉంటాయి కానీ మనకు తక్కువ దిగుబడి వస్తాయి అన్నట్టు. అవి మన మామూలుగా ఇప్పుడు మన మార్కెట్లో ఏం నడుస్తుంది? జైశ్రీరామ్ నడుస్తుంది, బీపీటీ నడుస్తుంది. అవి వేసుకోవచ్చా? నేను అనేది అవి వేసుకోవచ్చు. అయితే మనం అవి ఏం చేస్తా అంటే మామూలుగా వేరే షాపులో తెచ్చి నేనే దాన్ని విత్తనం తయారు చేసుకున్నాను. అక్కడ 4 రకాలు వేసిన. అంటే మన ఫర్టిలైజర్ విత్తనం తెచ్చుకొని మళ్ళీ దాన్ని సేంద్రియ వ్యవసాయంతో ఏది 2 గుంటలు 3 గుంటలు వేసుకొని పండిన తర్వాత నేను విత్తనాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని సేరియం ఈ 4 ఎకరాలకు విత్తనాన్ని వాడుకుంటా. ఓకే, మనం ఏ రకమైన వాడుకోవచ్చు, శ్రీరాము హెచ్ఎంటి కానీ బీపీటీ కానీ దొడ్డు రకాలు వాడచ్చు, ఏదైనా వాడచ్చు. కానీ మనం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మార్కెట్లో మన ప్రజలు ఏమి తింటుందో అదే వేసుకోవాలి. అట్లయితే డబ్బులు వస్తాయి. ఇప్పుడు మార్కెట్లో ఏం నడుస్తుంది? జైశ్రీరామ్ నడుస్తుంది. జైశ్రీరామ్ అయినా కూడా ఒక 3 సంవత్సరాలు మాత్రం ఓపిక పట్టాలి మనం. అంతే, ఓపిక పట్టు తప్పదు. కేంద్రీయ వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుంటే 3 సంవత్సరాలు ఓపిక పడితే రెట్టింపు లాభం తీసుకోవచ్చు. ఖర్చు లేని పని. ఏ యూరియా బావుల కోసం లైన్ పట్టే అవసరం లేదు, మందుల షాపులకు పోయే అవసరం లేదు. ఆవులు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఈ ఆవులు లేకుండా కూడా మేము సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నామని కూడా చెప్పుకున్న రైతులు కూడా ఉంటారు. మీరు మూత్రం మేడకెళ్ళి తెచ్చుకుంటున్నట్టు కొనుకొచ్చుకుంటున్న మాటలు ఎక్కడికి కొనుకొస్తారు? 1000 లీటర్లు ఉంటుంది అన్నదట. ఆ డ్రమ్ము చూసిన కదా, 1000 లీటర్లు ఉంటుంది అన్నదట. ఓకే, అట్లా ఈ సంవత్సరం నింపిన డ్రమ్మును ముట్టరు నెక్స్ట్ సంవత్సరం. అంటే సేంద్రియ వ్యవసాయం తయారు చేసింది నిల్వ ఎన్ని రోజులు ఉంచాలి మనము? ఈ జీవామృతం 1 వారం రోజులు ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవాళ ఆవు మూత్రం పోస్తుంది కదా, ఆవు మూత్రం దాన్ని అది ఎన్ని రోజులు నిల్వ ఉంటే అంత మనకు. అలా మీరు జీవామృతం తయారు కావడానికి ఎన్ని రోజులు? తయారు చేసినాక మాత్రం 1 వారం రోజుల లోపు వాడాలి. తయారు చేసినాక 1 వారం రోజులు. అంటే ఈ మూత్రాన్ని ఎన్ని రోజులు నిల్వ చేస్తారు? మూత్రం సంవత్సరాల కొద్ది ఉంటుంది. అంతేనా? అలా మన ఫంగస్ తయారైతే అన్నట్టు, తెల్ల బూజు వస్తుంది. అలా ఏంటి బ్యాక్టీరియా తయారైతే అన్నట్టు. ఆ బ్యాక్టీరియా ఎంత తయారైతే మనకు అంత పోషకాలు దొరుకుతాయి అన్నట్టు మొక్కలు. అట్లా మరి మూత్రాన్ని మీరు ఎట్లా సేకరిస్తారు? బకెట్లో 4 గంటలకు, మొబైల్ 4 గంటలకు బకెట్ పెడతా. ఏదో ఒక 5 లీటర్లు వస్తుంది. పోతుందా? బకెట్ పెట్టి అవి కూడా ఉన్నాయి వీడియోలు మన దగ్గర. ఇప్పుడు పొద్దున 4 గంటలకే, మిగతా టైంలో అంతా పోతుంది. అది పోస్తే బయట పోతాయి. పొద్దున లేపంగానే 4 గంటలకు పోసింది బాగా వస్తుంది. అదే పవర్ఫుల్. మీకు మనకు సేంద్రియ వ్యవసాయాన్ని కూలంకషంగా రైతులు ఏ విధంగా సేంద్రియ వ్యవసాయంలో మొగ్గు చూపితే మంచి రెట్టింపు లాభాలు తీసుకుంటారు, దాన్ని ఏ విధంగా కష్టాలు ఉంటాయి, దానిలో నష్టాలు ఏముంటాయి, జీవామృతము ఏ విధంగా తీసుకుంటే మనకు అది ఒక మెడిసిన్ లాగా పొలానికి పనిచేస్తుంది, వ్యవసాయానికి పనిచేస్తుంది అని పూర్తి వివరాలు మనకి ఈరోజు భూమేశ్వర్ గారు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు కూడా మీ తరఫున కూడా మీ ఆలోచనలతో కూడా మిగతా రైతాంగం కూడా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళీ అందరూ, ఎందుకంటే కెమికల్స్ ఆహారము
ఇప్పుడు పెస్టిసైడ్స్ తిండి తినుకుంటూ రోగాల బారిన పడుతున్నారు కాబట్టి మంచి ఒకప్పటి ఒక 100 ఏళ్ల కిందటి సమాజం మళ్ళీ రావాలి అంటే దాదాపు రైతులందరూ కూడా మీ దారిలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ రావడానికి మార్గదర్శిగా భూమేశ్వర్ గారు నిలిచినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ మిగతా వారికి కూడా ఇంకేమైనా తెలుసుకోవడానికి కూడా వారిని ఫామ్ సందర్శించి కూడా వివరాలు తెలుసుకోవచ్చని వారు చెప్తా ఉన్నారు. సలహాలు సూచనలు పాటిస్తూ తన ఫోన్ నంబర్ కూడా మేము డిస్ప్లే మీద పెట్టడం జరుగుతుంది. దాని ఫోన్ ద్వారా తను సంప్రదించి ఇక్కడ ఫామ్కి వచ్చి పూర్తిగా ప్రత్యక్షంగా ఇక్కడ వివరాలన్నీ తెలుసుకొని సేంద్రియ వ్యవసాయంలో ఎలా ఉంటుంది, కష్టాలు కన్నీళ్ళు ఎలా ఉంటాయి, దాని లాభాలు ఎలా ఉంటాయి కూడా తెలుసుకోవాలని రైతులు మా జనంగా రాత్రి పూట లైట్ వెలిగిస్తాం అక్కడ చూడడం జరుగుతూ ఉంది. అది దీపపు ఏర అంటున్నట్టు, అంటే వరి పైన మీద అటాక్ చేసేది కాండంతో పురుగు మా గోళం మీద ఆ గోళం మీద. అయితే వల్ల మేము కిరోసిన్ అంటే ఇప్పుడు కిరోసిన్ లేదు, డీజిల్ పోస్తాము. ఒక 100 ml పోస్తాము, వాటర్ ఉంటుంది అలా కడమ. ఆ ఎలుక్కు ఈ ఎకరం పొలంలో ఎంత పురుగు ఉన్నది అనేది వచ్చిన తర్వాత అది ఆలి తిరిగిన తర్వాత వాటర్లో పడుతుంది. అలా కిరోసిన్ ఉంటుంది కాబట్టి చచ్చిపోతుంది. అట్లా కంట్రోల్ చేస్తాం అన్నట్టు. అది మెయిన్ ఇంపార్టెంట్ రైతుకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ కాండంతో పురుగు ఒక్కొక్క ఎకరానికి దాదాపు 3-4 వేల రూపాయలు ఖర్చు పెడతారు ఇతర రైతులు. మనం రూపాయి లేకుండా ఒక దీపపు ఏరాది అంతే, దానికి ఏం లేదు, ఒక లీటర్ కిరోసిన్ తెచ్చుకుంటే మనం పొలం పండేదాకా అయిపోతుంది. ఇట్లాంటివి చేసుకుంటే కూడా రైతులు ఖర్చు లేకుండా చేసుకోవచ్చు పని. కాకపోతే కష్టం ఉంటుంది అన్న. నేను పొద్దున 3 గంటలకి లేస్తానన్న. ఈ పాటికి చూడండి, అది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది వర్క్. మధ్యాహ్నం ఒక 2 గంటలు రెస్ట్ ఉంటుంది. కాకపోతే కష్టం ఉంటుంది, ఎవరు చేయరన్న. సేంద్రియ వ్యవసాయం అనేది ఒక్క బర్రెని చదువుకున్నందుకే నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఎన్ని జీవాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి చూడు. వర్మీ కాంపోస్ట్, వానపాములు, కుక్కలు, ఆవులు, కోళ్ళు, చేపలు, ఇవన్నీ నేను ఒక్క రోజు లేకుంటే మమేకమైన జీవితం.